25 ఏళ్ల అజ్ఞాతం వీడి శారద తిరిగి రాబోతుంది. ఆమె రాక సూర్య పుట్టుక వెనుక ఉన్న భయంకరమైన నిజాన్ని వెలుగులోకి తెస్తుందా, లేక ఆ నిజాన్ని శాశ్వతంగా సమాధి చేసి కొత్త బంధాలకు ఊపిరిపోస్తుందా? గాయపడిన మనసులతో శంకర్, సూర్య, రోజాలు కేరళకు ప్రయాణమయ్యారు. ఈ ప్రయాణం కేవలం శారదను కలవడానికి కాదు, తమని తాము తిరిగి కనుగొనడానికి, క్షమ అనే గుణాన్ని అర్థం చేసుకోవడానికి, శాంతి అనే తీరాన్ని చేరుకోవడానికి చేస్తున్న ప్రయాణం. కేరళలోని ఆశ్రమం పచ్చని ప్రకృతి ఒడిలో పక్షుల కిలకిలరావాల మధ్య ప్రశాంతంగా ఉంది. ఆ ఆశ్రమం. శంకర్, సూర్య, రోజా ముగ్గురు ఆశ్రమ నిర్వాహకులతో కలిసి ఒక చిన్న కుటీరం వైపు నడుస్తున్నారు. శంకర్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. 25 ఏళ్ల తర్వాత తన శారదను చూడబోతున్నాడు. సూర్యముఖంలో చెప్పలేని ఆందోళన, గందరగోళం. తను ఎప్పుడూ చూడని చనిపోయిందనుకున్న ఆవిడని కలవబోతున్నాడు. రోజా వాళ్ళిద్దరికీ ధైర్యం చెబుతున్నా ఆమె మనసులో కూడా అలజడే. వాళ్ళు ఆ కుటీరం ముందు ఆగారు. లోపల నుండి వీణ శబ్దం మృదువుగా వినిపిస్తోంది. నిర్వాహకుడు లోపలికి వెళ్లి ఆవిడను కలవడానికి ఎవరో వచ్చారని చెప్పాడు. కొద్దిసేపటికి తెల్లటి చీరలో, ముఖంలో ప్రశాంతత, కళ్లలో కరుణతో ఒక మహిళ బయటకొచ్చింది. ఆమె ముఖం మీద వయసు గీతలు పడ్డా ఆ రూపం శంకర్కి సుపరిచితమే. ఆమె శారద. శారద తన ముందు నిలబడిన శంకర్ని చూసి ఒక్కసారిగా విగ్రహంలా నిలబడిపోయింది. ఆమె కళ్ల నుండి నీళ్లు ధారగా కారాయి. ఇన్నేళ్లుగా తన గుండెల్లో దాచుకున్న బాధ, ప్రేమ అన్నీ కన్నీళ్ల రూపంలో బయటకొచ్చాయి. శంకర్. శంకర్ ఏడుస్తూ ఒక అడుగు ముందుకేసి, శారదా. ఇద్దరూ మాటలు లేకుండా కళ్లతోనే మాట్లాడుకున్నారు. వాళ్ల మధ్య ఉన్న దూరం, కాలం అన్నీ ఒక్క చూపుతో కరిగిపోయాయి. శారద దృష్టి తర్వాత సూర్యమీద పడింది. ఆమె అతన్ని తదేకంగా చూసింది. ఆమె చూపుల్లో ప్రేమ, జాలి, ఏదో తెలియని బాధ ఉన్నాయి. ఆ చూపులకు సూర్యకు ఇబ్బందిగా అనిపించింది. శారదా, వీడు సూర్య, నా కొడుకు. శారద ఒక చిన్న నవ్వుతో, తెలుసు, చాలా పెద్దవాడయ్యాడు. నా ఆశీస్సులు ఎప్పుడు వాడికుంటాయి. ఆమె తర్వాత రోజాను చూసింది. రోజా ముందుకొచ్చి, నమస్తే అత్తయ్యగారు, నేను రోజా, సూర్య భార్యను. శారద ఆమెను ప్రేమగా పైకి లేపి నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. నీ గురించే విన్నానమ్మా. నాకోసం, నిజం కోసం నువ్వు చేసిన పోరాటం నాకు తెలిసింది. నువ్వు నా కోడలివి కాదు, కూతురివి. ఆ నలుగురి మధ్య మాటలు కరువయ్యాయి. కేవలం భావోద్వేగాలు మాత్రమే రాజ్యమేలాయి. ఆశ్రమంలోని ఒక ప్రశాంతమైన ప్రదేశం. శంకర్, శారద ఇద్దరూ ఒంటరిగా మాట్లాడుకుంటున్నారు. 25 ఏళ్ల నాటి ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటున్నారు. ఎందుకిలా చేశావు శారదా? ఎందుకు నన్ను వదిలి వెళ్ళిపోయావు? నేను నిన్ను ఎంతగా ప్రేమించానో నీకు తెలియదా? నువ్వు చనిపోయావని తెలిసి నేను ఎన్ని రోజులు నరకమనుభవించానో తెలుసా? నాకు తెలుసు శంకర్, నన్ను క్షమించు. కాని ఆ రోజు నాకు వేరే దారి కనిపించలేదు. ఒకవైపు నా ప్రేమ, మరోవైపు ఒక పసిప్రాణం. నా కళ్ల ముందు నా అక్క ఆ పసిబిడ్డను బావిలో పడేస్తానంటే నేను తట్టుకోలేకపోయాను. కాని నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఆ బిడ్డను అంచనే పెంచింది కదా, నువ్వు నీతో పాటు తీసుకువెళ్ళలేదా? లేదు. ఆ రాత్రి నేను ఆ బిడ్డను తీసుకుని ఊరి పొలిమేరల్లో ఉన్న మా పాత నమ్మకస్తురాలైన దాసి ఇంటికి వెళ్లాను. కాని ఆ తర్వాత రోజు ఉదయం అక్క మనుషులొచ్చి నన్ను బెదిరించి ఆ బిడ్డను నా దగ్గర నుండి లాక్కెళ్లిపోయారు. ఈ బిడ్డ నా దగ్గరే ఉంటాడు, నువ్వు ఎవరికైనా నిజం చెప్పాలని చూస్తే ముందు వీణ్ణి, తర్వాత నిన్ను చంపేస్తానని అక్క నన్ను బెదిరించింది. నా బిడ్డ ప్రాణాల కోసం నేను ఆ ఊరినే వదిలి పారిపోయాను. ఈ నిజం విన్న శంకర్ నిశ్చేష్టుడయ్యాడు. అంటే శారద సూర్యను కాపాడటం కోసమే ఇన్ని త్యాగాలు చేసింది. అంటే సూర్య గురించి? ఆ విషయం ఇక వద్దు శంకర్. గతం గతః. సూర్య ఇప్పుడు నీ కొడుకు.
నువ్వే వాడి తండ్రి. ఆ నిజం మారదు. వాడి పుట్టుక వెనుక ఉన్న పాపాన్ని మనం ఎత్తి చూపించి వాడి జీవితాన్ని నాశనం చేయకూడదు. ఆ రహస్యం మనతోనే సమాధి అయిపోవాలి. కానీ శారదా, ప్లీజ్ శంకర్, నా మాట విను. వాడికొక తల్లి ప్రేమ దక్కలేదు. కనీసం తండ్రి ప్రేమకైనా దూరం చెయ్యకు. వాడు ఎప్పటికీ నీ కొడుకే, ఈ ప్రపంచానికి కూడా. శారద మాటల్లోని ఔన్నత్యానికి శంకర్ తల వంచాడు. ఆమెది కేవలం ప్రేమ కాదు, త్యాగమని ఆయనకు అర్థమైంది. అదే ఆశ్రమం మరోచోట సూర్య, రోజా ఇద్దరూ నాకేం అర్థం కావడం లేదు రోజా. శారదా అత్తయ్యను చూస్తుంటే నాకేదో తెలియని ఆప్యాయత కలుగుతోంది. కాని అదే సమయంలో నా తల్లి చేసిన ద్రోహం గుర్తొచ్చి నా మీద నాకే అసహ్యం వేస్తోంది. నేనొక హంతకురాలి కడుపున పుట్టాను. అలా అనకండి సూర్య. పుట్టుక మన చేతుల్లో ఉండదు, కాని మనం ఎలా బతకాలనేది మన చేతుల్లోనే ఉంటుంది. మీ తల్లి చేసిన పాపాలకు మీరు బాధ్యులు ఎప్పటికీ కారు. కాని ఆ పాపం నుండి పుట్టినవాడినే నేను. నాన్నగారు నన్ను చూసినప్పుడల్లా ఆయనకు అమ్మ చేసిన ద్రోహం గుర్తుకు వస్తుందేమో. ఆయన నన్ను మునుపటిలా ప్రేమించగలరా? మావయ్య గారికి మీరంటే చాలా ప్రేమండి. ఆయనకు మీరే లోకం. శారదత్తయ్య వచ్చినా ఆయన ప్రేమలో ఏ మార్పు రాదు. మీరు ఆయన కొడుకు, అంతే. అప్పుడే శారద అక్కడికొచ్చింది. ఇక్కడేం చేస్తున్నావు కన్నా? కన్నా అని ఆమె పిలిచిన పిలుపుకు సూర్య కళ్లల్లో నీళ్లు తిరిగాయి. తన తల్లి తనను ఎప్పుడూ అలా పిలవలేదు. గతాన్ని తలుచుకుని బాధపడకు. నీ తప్పేమీ లేదు. నీలాంటి మంచి కొడుకును కన్నందుకు నీ తల్లి గర్వపడాలి. కాని ఆమె ఆ అదృష్టాన్ని దూరం చేసుకుంది. నువ్వు ఎప్పుడూ తలదించుకుని బతకూడదు. తల ఎత్తుకొని బతకాలి. ఎందుకంటే నువ్వు శంకర్ గారి కొడుకువి. ఆయన పెంపకం అలాంటిది. పిన్ని, నన్ను పిన్ని అని పిలవకు, అమ్మ అని పిలువు. నీకు ఇన్నాళ్ళు దొరకని తల్లి ప్రేమను నేనిస్తాను. సూర్య ఆపుకోలేకపోయాడు. ఆమెను కౌగిలించుకొని చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడు. ఇన్నాళ్ళు తన గుండెల్లో గూడుకట్టుకున్న భారం, నొప్పి, అపరాధ భావన అన్నీ కన్నీళ్ల రూపంలో బయటకొచ్చేశాయి. రోజా ఆ దృశ్యాన్ని చూస్తూ ఆనంద బాష్పాలు రాల్చింది. ఒక వారం తరువాత నలుగురు తిరిగి ఇంటికొచ్చారు. కాని ఇప్పుడు వాళ్ళు నలుగురు కాదు, ఒక పరిపూర్ణమైన కుటుంబం. శారద రాకతో ఆ ఇంటికి కొత్త కళ వచ్చింది. ఆమె తన ప్రేమతో, ఓపికతో ఇంటి వాతావరణాన్ని పూర్తిగా మార్చేసింది. రోజా, శారద ఇద్దరూ అత్తాకోడళ్లలా కాకుండా తల్లి కూతుర్లులా కలిసిపోయారు. రోజా తన గడుసు అత్త స్థానంలో ఒక ప్రేమమూర్తి అయిన అమ్మను చూసుకుంది. శారద రోజాలో తనను చూసుకుంది. శంకర్ జీవితంలోకి సంతోషం తిరిగొచ్చింది. తన మొదటి ప్రేమ తనతోనే ఉందని, తన కొడుకు కోడలు ఆనందంగా ఉన్నారని చూసి ఆయన తృప్తి చెందారు. సూర్య పూర్తిగా మారిపోయాడు. శారదను అమ్మా అని పిలుస్తూ ఆమెలో తన కన్నతల్లిని చూసుకున్నాడు. రోజా మీద అతని ప్రేమ, గౌరవం రెట్టింపయ్యాయి. తన జీవితంలోకి వెలుగును తెచ్చిన దేవతగా ఆమెను చూసుకున్నాడు. సూర్య పుట్టుక గురించిన నిజం ఆ నలుగురి మధ్యే ఒక రహస్యంగా ఉండిపోయింది. అది ఎప్పటికీ బయటకి రాకూడదని, సూర్య సంతోషమే ముఖ్యమని వాళ్లు నిర్ణయించుకున్నారు. 6 నెలలు గడిచాయి. ఒక అందమైన సాయంత్రం వేళ రోజా, సూర్య ఇద్దరూ టెర్రస్ మీద వాళ్లు కొత్తగా పెంచిన పూల మొక్కల మధ్య కూర్చొని ఉన్నారు. థ్యాంక్ యూ రోజా. దేనికి? అన్నిటికీ. నా జీవితంలోకి వచ్చినందుకు, నా కుటుంబాన్ని కాపాడినందుకు, నన్ను తిరిగి ఇచ్చినందుకు, నాకొక కొత్త అమ్మనిచ్చినందుకు. నువ్వు లేకపోతే నేనేమైపోయేవాడినో ఊహించుకోలేను. నువ్వే నా ధైర్యం. మీరు నా ప్రాణం సూర్య. మీ సంతోషం కంటే నాకు ఏదీ ముఖ్యం కాదు. కింద నుండి శంకర్, శారద నవ్వుతూ మాట్లాడుకుంటున్న శబ్దాలు వినిపిస్తున్నాయి. ఆ ఇంట్లో ఇప్పుడు గొడవలు లేవు, కేకలు లేవు. కేవలం ప్రేమ, నవ్వులు, ఆనందం మాత్రమే ఉన్నాయి. అప్పుడే రోజా ఫోన్కు ఒక మెసేజ్ వచ్చింది. అన్నోన్ నంబర్. ఆమె గుండె ఒక్క క్షణం ఆగి మళ్లీ కొట్టుకుంది. భయంతో మెసేజ్ ఓపెన్ చేసింది. నిజం గెలిచింది.
న్యాయం జరిగింది. శారదమ్మకు సంతోషం దొరికింది. ఇక నా అవసరం ఇక్కడ లేదు. నా గుర్తింపు ఎప్పటికీ ఒక రహస్యమే. నీలాంటి ధైర్యవంతురాలైన ఆడపిల్లలున్నంత వరకు ఈ సమాజంలో నిజం ఎప్పటికీ ఓడిపోదు. నీ కుటుంబంతో సంతోషంగా ఉండు. నీ శ్రేయోభిలాషి. ఆ మెసేజ్ చదివిన రోజా కళ్ల నుండి ఆనంద బాష్పాలు రాలాయి. ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరో తనకు ఎప్పటికీ తెలియకపోవచ్చు. కాని అతను ఒక దేవదూతలా వచ్చి తన జీవితాన్ని, తన కుటుంబాన్ని కాపాడాడని ఆమెకు తెలుసు. మరుసటి రోజు ఉదయం ఇంట్లో ఒక చిన్న సత్యనారాయణ వ్రతం ఏర్పాటు చేశారు. నలుగురు కొత్త బట్టలు కట్టుకుని ఎంతో సంతోషంగా పూజలో కూర్చున్నారు. పూజారి మంత్రాలు చదువుతుంటే రోజా కళ్ళు మూసుకొని దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంది. తెలివైన కోడలు గడుసువత్త అనే కథలో చివరికి తెలివే గెలిచింది, ప్రేమ గెలిచింది, న్యాయము గెలిచింది. ఆమె కళ్ళు తెరిచి చూసింది. తన పక్కన సూర్య ప్రేమగా తననే చూస్తున్నాడు. ఎదురుగా శంకర్, శారద ఒకరినొకరు చూసుకొని తృప్తిగా నవ్వుకుంటున్నారు. ఆ నలుగురి ముఖాల్లోని వెలుగు ఆ ఇంటికి కొత్త దీపావళిని తెచ్చింది. పూజ పూర్తయిన తర్వాత అందరూ హాల్లో కూర్చొని ప్రసాదం తింటున్నారు. రోజా, నువ్వు ఈ ఇంట్లోకి కోడలిగా కాదు, ఒక వెలుగులా వచ్చావమ్మా. మా జీవితాల్లోని చీకటిని పారద్రోలావు. మా శారద స్థానంలో మాకింకో శారద దొరికింది. రోజా, ఐ లవ్ యూ. నా చివరి శ్వాస వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. రోజా ముఖం సిగ్గుతో ఎర్రబడింది. ఆమె ఆనందానికి అవధుల్లేవు. ఒకప్పుడు తను అగ్నిప్రవేశం చేసిన ఈ ఇల్లు ఇప్పుడు తనకు స్వర్గంలా అనిపిస్తుంది. గడుసువత్త పెట్టిన కష్టాలు తన తెలివికి పదును పెట్టాయని, ఆ కష్టాలే తనను ఇంత ధైర్యవంతురాల్ని చేశాయని ఆమె గ్రహించింది. కష్టాలు మనల్ని నాశనం చేయడానికి రావు, మనలోని శక్తిని, ధైర్యాన్ని బయటకు తీసుకురావడానికి వస్తాయి. ఆ మాటలు అక్షరాల నిజమని రోజా జీవితం నిరూపించింది. తన తెలివితో, ఓపికతో, ధైర్యంతో, ప్రేమతో ఆమె తన కుటుంబాన్ని గెలిచింది, తన జీవితాన్ని గెలిచింది.